తీసుకోకూడదు. మన్ పెద్దలు చెప్పిన ఒక మాట మీకు తెలుసా? ఉప్పు ఎప్పుడు అప్పు తీసుకోకూడదు అంటారు. కానీ ఎందుకు అంటారు? నిజంగా దానికి ఏమైనా కారణం ఉందా, లేక కేవలం నమ్మకమేనా? ఈరోజు మనం దీని వెనుకున్న అసలు కారాలు తెలుసుకుందాం. సంప్రదాయ బిలీఫ్. మన భారతీయ సంస్కృతిలో ఉప్పు అంటే చాలా ప్రత్యేకం. ఉప్పు అనేది సంబంధాలు, విశ్వాసం, బంధంకి సూచిగా భావిస్తారు. అందుకే ఉప్పు తిన్నవాడిని మోసం చేయకూడదు అనే మాట కూడా ఉంది. ఉప్పు అప్పు తీసుకుంటే సంబంధాల్లో విరోధాలు వస్తాయని, ఇంట్లో శాంతి తగ్గుతుందని, దురదృష్టం వస్తుందని పెద్దలు నమ్మారు. ఆరికన్ జీవన్ విధానం. పాత కాలంలో ఉప్పు చాలా విలువైన వస్తువు, సులభంగా దొరకేది కాదు. అందుకే అత్యవసరమైన వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉండాలి అనే అలవాటు పెట్టడానికి నిబంధన పెట్టారు. అంటే ఇది ఒక రకంగా స్వయం సంతృప్తి నేర్పించే పద్ధతి. శక్తి ఏత భావన, స్పిరిచువల్ బిలీఫ్. ఉప్పు గురించి ఒక విశ్వాసం ఉంది. ఇది నెగటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. అందుకే ఉప్పుతో దృష్టి తీయడం చేస్తారు, ఇంట్లో శుభ్రతకు ఉపయోగిస్తారు. అప్పు తీసుకుంటే ఒకరి నెగటివ్ ఎనర్జీ ఇంకొకరికి వెళ్తుందని నమ్మకం. సంబంధాల మీద ప్రభావం, చిన్న విషయాల వల్ల కూడా గొడవలు వస్తాయి. ఉదాహరణకి, ఉప్పు ఇచ్చావు, తిరిగి ఇవ్వలేదు. ఇలా చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారి తీస్తాయి. అందుకే పెద్దలు ముందే చెప్పేశారు, ఉప్పు అప్పు తీసుకోకండి, సమస్యలే ఉండవు. బైష్ సైకాలజీ కారం. మనసులో అప్పు తీసుకున్న భావం తిరిగి ఇవ్వాలి అనే ఒత్తిడి, ఇవి చిన్న విషయానికే టెన్షన్ తీసుకువస్తాయి. అందుకే ఉప్పు లాంటి చిన్న విషయం కూడా అప్పుగా తీసుకోపోవడం మంచిదని చెప్పారు. మొత్తం చూస్తే ఉప్పు అప్పు తీసుకోకూడదు అనేది కేవలం ఒక మూజ నమ్మకం కాదు. ఇందులో సంప్రదాయం, శాస్త్రీయ కారణాలు, మానసిక ప్రభావం, సామాజిక బంధాలు అన్నీ కలిసి ఉన్నాయి.